హాయ్ వ్యూయర్స్, మీ బిగినర్స్కి నేను ఒక ట్యుటోరియల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఆ ట్యుటోరియల్లో ఎపిసోడ్ 1 లాస్ట్ టైం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. దగ్గర 1000+ మంది చూశారు బిగినర్స్. ఈ బిగినర్స్ అందరి కోసం ఇప్పుడు పార్ట్ 2 నేను చేస్తున్నాను. ఈ పార్ట్ 2లో నేను సింపుల్గా చెప్తున్నాను. మీకు ఒక బోన్సాయ్ చేయాలంటే ఏమేమి కావాలని చాలామందికి డౌట్. ఎలాంటివి తెచ్చుకోవాలి, ఎలాంటివి ఉండాలన్నది, ఇవన్నీ ఏం కావాలి అన్నది ఈరోజు పార్ట్ 2లో చెప్తాను. ఏం కావాలి అవన్నీ మీరు రెడీ చేసుకోండి. అప్పుడు మీరు కానీ ఈ పార్ట్ 2ని మీరు బాగా లైక్ చేసి అందరికీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, దీనిలో నేను టార్గెట్ మీకు ఏమి ఇస్తున్నానంటే 200+ లైక్స్ రావాలి. అంటే మినిమం 200 టచ్ అవ్వాలి. మనం 200 లైక్స్ వస్తే మీకు పార్ట్ 3లో మీరు చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ ఏ స్పీషీస్ కావాలి, మీరు జనరల్గా ఫైకస్ చెప్పేస్తున్నారు, ఫైకస్లో ఏ స్పీషీస్ కావాలి అంటే ఆ స్పీషీస్ నేమ్స్, దాని ఫోటోగ్రాఫ్స్, దాని పేర్లు, అలాగే బిగినర్స్కి బాగా సూట్ అయ్యే ఒక మంచి స్పీషీస్లు ఏమున్నాయి అవన్నీ నేను పార్ట్ 3లో చెప్తాను. ఇవి కానీ మీరు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇందులో నేను మర్చిపోకండి, 200 టార్గెట్ మనం పెట్టుకున్నాం. 200 లైక్స్ వస్తే నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను మీకు పార్ట్ 3లో. లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి. అంటే బోన్సాయ్ సాయిల్ మిక్స్ కాదు, మనం గార్డెన్ సాయిల్ మిక్సే చేస్తాం. ఎందుకంటే మనం ఇంకా బోన్సాయ్ పాట్లకు మార్చాం. ఫస్ట్ మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆర్డినరీ గార్డెన్ సాయిల్ మిక్సే చేస్తాం. ఓకే, ఆర్డినరీ గార్డెన్ సాయిల్ మిక్స్ ఆర్గానిక్ చేసి చూపిస్తాను. ఇది మనం ఎర్రమట్టి తీసుకొచ్చాం. మామూలు ఏ గార్డెన్ సాయిల్ అయినా తెచ్చుకోవచ్చు, ఎర్రమట్టి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. దానికోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏ ఎర్రమట్టి అయినా తేవచ్చు. ఇలాంటిది ఈ కౌడంకు గెత్తం మంచిది, ఆవు గెత్తం కానీ, లేకపోతే మీరు ఏ మెన్యూలో తెచ్చుకోవచ్చు. ఏది లేకపోతే వర్మీ కాంపోస్ట్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ గెత్తం ఇప్పుడు ఇది అది కలిపి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి మీరు తక్కువ క్వాంటిటీలో చేయండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. చెట్టి ఒకసారి పాలు తీసుకోండి. ఇక్కడ ఒకటి, ఓకే కదా. ఈ గతం ఇది అవన్నీ చూసి చాలు. 30% నన్ను కూడా ఎక్కడ పోతుంది. అది కలుపు ఒకసారి, అది కలుపు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎర్రమట్టి, గార్డెన్ మట్టి, అలాగే మన కాంపోస్ట్ అంటే గెత్తం ఈ రెండు మీకు మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేశాక ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీకు బలానికి ఇంకా కావాలి ఏమంటే, మీకు మీ మట్టి శాండీగా ఉందనుకోండి, నీరు నిలబట్టలేదంటే కోకోపీట్ ఒకటి చూపిస్తాను మీకు. ఒకసారి రండి. ఇది కోకోపీట్. ఈ కోకోపీట్ మనం ఇందులో కలుపుకుంటాం. ఇది కోకోపీట్. ఇది అందులో బ్యాగ్లో నుంచి 2 పారలేరు. ఇందులో ఇక్కడ ఫ్రెండ్స్, ఎంత పర్సెంటేజ్ ఏంటి అన్నది మీరు ఎలా కలుపుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, నా మట్టి బట్టి ఇది సాయిల్ ఎంత కలపాలని మీకు చెప్తాను. ఇప్పుడు 30% అంటే 30% ఇవి కలిపాను. ఓకే, 90% చాలు. ఓకే, ఒకసారి కలిపేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్లో మీకు ఏంటంటే, ఆర్గానిక్ సాయిల్ మిక్స్లో కొంచెం మీకు మైక్రోన్యూట్రియంట్స్ కావాలని చెప్పేసి కొన్ని మెన్యూలు కలుపుతాను. ఒకసారి క్లోజప్లో చూడండి. క్లోజప్లో ఫ్రెండ్స్, ఇది ఆర్గానిక్ మిక్స్లో ఇందులో అన్నీ కలిపిస్తున్నాయి. మస్టర్డ్ కేకు, ఓకే, అలాగే నీమ్ పౌడరు, ఓకే, మీకు ప్రతిదీ అంటే మనకు చెప్పాలని మన తెలుగు భాషలో ఆవాల పిండి, ఆముద పిండి, ఓకే, గానుగ పిండి, వేప పిండి, ఓకే, సీతాఫల పిండి, ఈ మొత్తం 5 కలిపిన మిక్స్ ఇప్పుడు దొరుకుతుంది మార్కెట్లో. ఇప్పుడు ఈ ఆర్గానిక్ మిక్స్ ఇవన్నీ కలిపి, ఓకే, మనకి వేప పిండి, మస్టర్డ్ పౌడరు ఇవన్నీ ఉన్నవి మనం కలుపుకొని ఇందులో వేస్తాం. ఇది కాక ఇది జస్ట్ నీమ్ పౌడర్. ఇది నీమ్ పౌడర్ అంటారు. ఇది ఎందుకంటే లోపల మట్టిలో చెదలు పట్టకన్నా నీమ్ నుంచి అంటే వేప పొడి, ఈ పొడి కూడా కలుపుతాం. ఇదో ప్యాకెట్ కలుపుతాం. ఒకసారి చెప్పేసి ప్యాకెట్ ఓపెన్ చేసి ఆర్గానిక్ మిక్స్ చెప్పాను కదా. ఈ ఆర్గానిక్ మిక్స్ని మనం ఒక ప్యాకెట్ ఇందులో కలుపుతున్నాం. చూడండి, ఈ ప్యాకెట్ ఇందులో కలుపుతున్నాం.
ఓకే. అలాగే మనం నీమ్ అనుకున్నాం కదా, ఇది నీము మనకి గేళ్ళు వేర్లు పాడవగానే నీమ్ ఒకటి కలుపుతున్నాం. ఇదో ప్యాకెట్ కలుపుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఈ రెండు కలిపాక ఒకసారి తెల్లపొడి తీసుకురాము. కాల్షియం కావాలి కాబట్టి బలాని కోసం అని చెప్పేసి బోన్ మీల్ ఒకటి కలుపుతాం. అంటే మొక్కలు బలంగా పెరగడానికి, కాల్షియం బాగా రావడానికి, మొక్క కాల్షియం ఇంపార్టెంట్ కాబట్టి ఇది బోన్ మీల్ కలుపుతాం. బోన్ మీల్ అనేది ఓకే, ఇది ఒక బోన్ మీల్ అని మీకు దొరుకుతుంది మార్కెట్లో. మీరేం టెన్షన్ పడకండి, ఇవన్నీ మీకు దొరుకుతాయి. నేను వేసానని చెప్పి మీరు ప్యాకెట్లు వేసేకండి. మీరు వేసే 4 మొక్కలకి దాన్ని తగ్గట్టుగా ఆ పర్సంటేజ్లో వేయండి. అంటే మీరు ఒక డొక్కు తీసుకుంటే ఇంకో డొక్కు గెత్తం, ఇంకో డొక్కు కోకోపీట్ కలుపుకొని తీసుకోవాలి. అదే 5 డొక్కులు తీసుకుంటే మనం 5 డొక్కులు ఇవి 5 డొక్కులు అవి తీసుకోవాలి. అదే 10 డొక్కులు నేను ఇక్కడ పార్లు లెక్క వేసాను. ఇది ఇందులో 10 పార్లు ఇది వేసాను, 10 పార్లు ఇది వేసాను, 10 అలాగే వేస్తాను, ఈ ప్యాకెట్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది సాయిల్ మిక్స్ కలిపి ఇవన్నీ మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీ అందరూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏది చేసినా సాయిల్ మంచిది లేకపోతే మనం మొక్క అర్జెంటుగా కొమ్మ దొరికింది, లేదా వైల్డ్లో దొరికింది, లేదా విత్తనం దొరికింది, అది వేసుకోవాలనుకుంటే మీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఎక్కడ వేసుకోవాలో తెలియదు. ఓకే, ఇది సాయిల్ మిక్స్ ఫస్ట్ మనకు కావాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మట్టి మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు, మనం ఎన్ని మొక్కలు తెస్తామో తెలియదు. మనం ఎప్పుడు మట్టి స్టాక్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చేస్తాం, చల్లగా ఉన్నప్పుడు వర్షం రావచ్చు, వర్షం వచ్చినప్పుడు మట్టి తడిచిపోద్ది. ఇప్పుడు ఈ మట్టి ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఈ మట్టి మొత్తం వర్షం వస్తే తడిచిపోద్ది. నేను ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటాను. ఎనీ డే నాకు 10-20 మొక్కలకి సరిపోయి, ఒక సండేకి సరిపోయి, 30 మొక్కలకు సరిపోయి మట్టి నేను రెడీగా ఉంచుకుంటాను కలుపుకొని. ఓకే, ఇప్పుడు మట్టి కలుపుకొని చూసాం కదా, ఇవాళ నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ రెడీగా ఉంచుకోవాలని చెప్తున్నాను. ఓకే, ఏమేమి ఐటమ్స్ ఫ్రెండ్స్, ఇలా సాయిల్ మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఎందుకు ఉంచుకోమని అంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనం పని చేయాలంటే దాన్ని పనికొస్తుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఇలా బ్యాగ్స్, పాలిథిన్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఇవి నర్సరీ బ్యాగ్స్ అంటారు. మీరు నర్సరీలో దొరుకుతాయి లేదా అమెజాన్లో దొరుకుతాయి. ఇది నేను 4 రకాల సైజులు తెప్పించుకున్నాను. ఇది చిన్న కొమ్మలు ఏమైనా వేస్తే ఈ చిన్న కవర్ ఒకటి, ఈ చిన్న కవరు, దాని తర్వాత కొంచెం పెద్ద కొమ్మ అయితే ఈ పెద్ద కవరు నెక్స్ట్ సైజు. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది కావాలనుకుంటే ఇది ఒక కవర్ ఉంది, ఈ సైజు వస్తుంది. ఇందులో సాయిల్ వేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. మనం ఎంత పెద్దది వేస్తే మనకి స్టార్టింగ్లో మొక్క అంత ఏపుగా అంత లాగా వస్తుంది. ఇది పెద్ద సైజు, ఇది ఆల్మోస్ట్ మనకి ఒక పెద్ద పాట్ లాగా వస్తుంది. ఇందులో మనం చిన్న కొమ్మ వేసుకోవడానికి ఇది మనం రెడీ చేసుకోవచ్చు. లేదు సార్ మా దగ్గర ఈ కవర్లు దొరకట్లేదు మా ఏరియాలో అనుకుంటే మీ దగ్గర ఇలా టబ్బులు దొరుకుతాయి. ఇక్కడ టబ్బులు చూపిస్తాను చూడండి. ఇది చిన్న పాటు, దీని తర్వాత ఇది నెక్స్ట్ పార్ట్. ఇలాంటి పార్ట్స్, ప్లాస్టిక్ పార్ట్స్ కూడా దొరుకుతాయి మీ నర్సరీలో. ఓకే, తర్వాత దీనికన్నా ఇది పెద్దది. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడండి 3 పెడతాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా 3 సైజులు పెట్టాను. 3 సైజుల్లో మీరు ఏ సైజు అయినా పాట్ వేసుకోవచ్చు. నేను వేసే మొక్కలన్నీ ఇలాంటి టబ్బులు వేస్తాను. ఎందుకంటే నాకు మాస్టర్ పీస్ అవ్వాలి కాబట్టి చిన్నప్పటి నుంచి నేను పెద్ద టబ్బులని పెంచుతాను. దీనికి కన్నాలు పెట్టించుకుంటాను, వేడి చేసి రాడ్లతో కన్నాలు పెట్టుకోండి. సరే ఇది ఎలా వేయాలి, కన్నాలు లేవు అనకండి. దీనికి 6-7 కన్నాలు పెట్టుకోండి. హ్యాపీగా మట్టి సాయిల్ మిక్స్ వేసుకోండి, వేసి చిన్న కొమ్మ వేయండి. అది పెద్దగా మీకు పెరుగుతుంది, భూమిలో పెరిగినట్టు. ఆ తర్వాత తీసి మనకి ఇందులో పెరిగిన తర్వాత మనం బోన్సాయ్ పాట్లో మార్చినప్పుడు మళ్ళీ సాయిల్ మిక్స్ మారిపోతుంది. మళ్ళీ ఏం చేయాలని మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇదైతే మీకు ఏం కావాలన్నది వాళ్ళు చెప్తాను. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ ఒక కొమ్మ కానీ, ఒక ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్క కానీ తెచ్చుకోవాలి. లేకపోతే ఏదైనా నర్సరీ నుంచి చిన్న మెటీరియల్ తెచ్చుకోవాలి. చిన్న మెటీరియల్ తెచ్చుకొని తక్కువది దాన్ని ఇలాంటి పెద్ద కవర్లో, పెద్ద పాటల్లో వేసుకోవాలి. మీకు దానికి కావాల్సిన కటింగ్లు చేయడం వాటికి కావాల్సింది ఫస్ట్ బేసిక్గా మీరు ఎక్కువ ఖర్చు పెట్టకండి. చిన్న కత్తెర ఒకటి పెట్టుకోండి, చిన్న కత్తెర. మీరు ఎక్కడైనా కొమ్మలు కోయాలంటే ఇలాంటి యాక్సెల్ బ్లేడ్ కానీ, యాక్సెల్ బ్లేడ్ కాకపోతే ఇలాంటి రంపాలు దొరుకుతాయి మార్కెట్లో, అమెజాన్లో దొరుకుతాయి. ఇది మీరు ఏదైనా కొమ్మ కట్ చేసుకోవాలంటే ఇది ఎక్కడైనా మంచి కొమ్మ తెచ్చుకొని కొమ్మని మనం అందులో పాతుకోవచ్చు. లేదా ఎయిర్ లేయరింగ్ చేసుకోవాలంటే ఎయిర్ లేయరింగ్ మీరు చిన్న చాక్ తీసుకొని దాన్ని ఎయిర్ లేయరింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి బేసిక్ కావాల్సింది. ఓకే, ఒక రంపు కట్ చేసుకోవడానికి, ఒక కత్తెర రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవడానికి. ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళాలంటే బాన్సాయ్ కట్టర్ అని ఒకటి కాన్కేవ్ కట్టర్ ఉంటుంది. ఇది బేసిక్, ఇది అప్పుడే అవసరం లేదు కానీ మీకు ముందు చెప్తున్నాను. ఇది ఒకటి దృష్టిలో ఉండండి, ఎక్కడైనా తక్కువలో దొరికితే తీసుకోండి. ఇది కాన్కేవ్ కట్టర్, ఇలా లోపలికి ఉంటుంది. మీరు జాగ్రత్త చూస్తే ఇలాగ కొమ్మ ఎక్కడైనా మీరు కట్ చేసినప్పుడు ఇలా లోపలికి కట్ అవుతుంది, కర్వ్ ఉంటుంది. దీన్ని కాన్కేవ్ కట్టర్ అండి. ఇది వైర్ కట్టర్. మీరు ఏదైనా వైర్లు కట్ చేసుకోవాలన్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో వైర్లు చెప్తాం కాబట్టి ఆ వైర్లు కూడా ఇది రెడీ చేసుకోండి. ఏదైనా వైర్ కట్ చేయడానికి ఒక కట్టరు,
థర్డ్ మీకు కొరకు అనుకోకండి, అమెజాన్లో మీకు ఎన్ని వైర్లు దొరుకుతాయి, అన్ని వైర్లు చూడండి. ఇది చిన్న సైజు, ఓకే, దీని నెక్స్ట్ సైజు, ఇది దీని నెక్స్ట్ సైజు, ఇది ఇంకా లావు నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడే ప్రతిదీ అమెజాన్లో దొరుకుతుంది, ప్రతిదీ అమెజాన్లో దొరుకుతుంది. మీకు ఇందాక చెప్పిన సాయిల్లో మిక్స్ చేసిన బోన్ మీల్ గిన్నెలు అన్నీ దొరుకుతాయి. ఈ వైర్లు దొరుకుతాయి. అల్యూమినియం వైర్స్, బాన్సై అల్యూమినియం వైర్స్ అని కొట్టండి. సార్ కలర్ వేరేగా ఉంది సార్, బ్రౌన్గా ఉంది అనుకోండి, ఏదైనా అల్యూమినియం ఇలా బెండ్ అయ్యేది ఏదైనా పర్వాలేదు. ఇలా బెండ్ అయ్యే ప్రతిదీ మనకి పనికొస్తుంది. ఈ వైర్లు కట్ చేయడానికి ఈ వైర్ కట్టర్ ఉండాలి కంపల్సరీగా. ఇవి చూడండి, ఈ వైర్ కట్ చేయడానికి ఈ వైర్ కట్టర్, ఇది ఇంతే మన బేసిక్ కావాల్సింది. ఇవి రెడీ చేసుకోండి మీరు. చూడండి మీకు అన్ని అమెజాన్లో దొరుకుతుంది. ఈ కంపెనీ అని ఎతక్కండి, మీరు ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఇది చూడండి, రూటెక్స్ అని కొట్టండి. రూటెక్స్ స్పెల్లింగ్ కనిపిస్తుందా? ROTEX రూటెక్స్ అన్నది. ఇది ఎందుకంటే మీరు ఎక్కడైనా కటింగ్ తెచ్చుకుంటారు కదా, ఆ కటింగ్ తెచ్చుకున్నప్పుడు ఆ కటింగ్లో వేర్లు ఫాస్ట్గా పెరగడానికి, వేర్లు బాగా రావడానికి ఈ రూటెక్స్. ఆ కొమ్మ అంచుని ఇది గుచ్చండి, మీకు ఆటోమేటిక్గా రూట్స్ ఫాస్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు ఈ ఐటమ్స్ అన్నీ అమెజాన్లో దొరుకుతాయి. ప్రతిదీ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోండి. మీకు కవర్లు అవ్వండి, పాట్స్ అవనివ్వండి, వైర్స్ అవనివ్వండి, టూల్స్ అవనివ్వండి, ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే మీకు ఇవన్నీ రెడీ చేసుకుంటే పార్ట్ 3లో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఏమేమి ఉపయోగపడతాయి అని మీకు పార్ట్ 3లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.